ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఇదే బుధుడు పాడినట్టయితే ఎన్ని రకాల సమస్యలు ఇవ్వగలడు, ఇలాంటి విషయాలని తెలియచేస్తాను. చాలామంది ఎక్కువగా పట్టించుకోని గ్రహం ఏదైనా ఉంది లేదా భయపడిన గ్రహం ఏదైనా ఉందంటే అది బుధుడు. సాధారణంగా శని, రాహువు, కేతువు, కుజుడు ఇటువంటి గ్రహాల గురించి వచ్చే వీడియోల మీద కొంచెం ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే అవి ఎలాంటి దుష్ఫలితాలు ఇస్తాయి, ప్రమాదాలను కలగజేస్తాయి అనేటువంటి కొంత అభిప్రాయం, కొంత భయం కూడా ఉంటుంది. కానీ క్రూర గ్రహాలైనటువంటి, పాపగ్రహాలైనటువంటి శని, కుజుడు, రాహువు, కేతువు ఎన్ని దుష్ఫలితాలు ఇవ్వగలరు, వాటితో సమానమైనటువంటి ఆ స్థాయిలో ప్రమాదకరమైనటువంటి ఫలితాలని ఇవ్వగలిగిన ప్లానెట్ బుధుడు. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొన్న నేను బుధుడి మీద ఒక వీడియో పెట్టడం జరిగింది. దానికి మంచి వ్యూవర్షిప్ వచ్చింది, నాకు కూడా కొంత ఎంకరేజ్మెంట్ అనేది వచ్చింది. ఇట్లా కొన్ని విషయాలు చెప్తే రిసీవ్ చేసుకుని వాళ్ళకు వాళ్ళు చెక్ చేసుకుని కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోగలరు అనేటువంటి ఒక చిన్న ప్రోత్సాహం వచ్చి ఇంకొక వీడియో నేను చేస్తున్నాను. బుధుడు సౌమ్య గ్రహం. ఎందుకంటే బుధుడి యొక్క శ్లోకం చూస్తే కూడా నవగ్రహ స్తోత్రంలో సౌమ్యం సౌమ్య గుణోపేతం అని ఉంటుంది. చాలా సాఫ్ట్ ప్లానెట్ బుధుడు. బుధుడు రూల్ చేసేటువంటి పోర్ట్ఫోలియోస్ ఏంటి? లాజికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, సమయానికి ఎలా ప్రవర్తించాలి, ఇటువంటి ఒక విచక్షణ, నిర్ణయం తీసుకునేటువంటి శక్తి. ఏదన్నా ఒక కష్టం వచ్చింది అంటే ఎలా నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేటువంటి శక్తి. అలాగే వాక్కుకి కారకుడు బుధుడు, వాణిజ్యానికి కారకుడు బుధుడు. వ్యాపారంలో రాణించాలంటే బుధుడు యొక్క బలం మనకి చాలా సహకరిస్తుంది. అంటే బుధుడిని ఎంతసేపు ఒక వ్యాపారానికి సంబంధించిన గ్రహము, బుద్ధి బలానికి సంబంధించిన గ్రహం అనే కాకుండా ఇంకొన్ని కోణాల్లో కనుక చూసినట్టయితే బుధుడి నేచర్ మనకు అర్థమవుతుంది. కాలపురుష చక్రంలో బుధుడు రూల్ చేసేటువంటి హౌసెస్ ఏంటి? మిథునము, కన్య. అంటే ఒకటి 3వ ఇల్లు, ఒకటి 6వ ఇల్లు. కాలపురుష చక్రంలో 3వ ఇల్లు అనేటువంటి మిథునాన్ని బుధుడు రూల్ చేస్తాడు, 6వ ఇంటిని బుధుడు రూల్ చేస్తాడు. 3rd హౌస్ అంటే పరాక్రమ స్థానం అంటాం. అయితే ఇంకా దాన్ని కొంచెం నిశితంగా పరిశీలించినట్టయితే 3rd హౌస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? తన చుట్టూ ఉన్నవారితో కలుపుకుని ముందుకెళ్ళగలగడము, విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోగలగడము. ఇవి చాలా చాలా ముఖ్యం ప్రతి మనిషి జీవితంలో. ప్రతి దశలో కూడా ఇవి చాలా అవసరం మనిషికి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎటువంటి ఎడ్యుకేషన్ చేయాలి, నేను ఏ కోర్స్ చేస్తే మంచిది అని తనకి తాను ఒక అవగాహన తెచ్చుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కెరియర్లో కూడా వారు అనుకున్న స్థానాన్ని చేరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్లానింగ్ చేసేటువంటి ఆ విచక్షణని, ఆ అనలిటికల్ థింకింగ్ని ఇస్తాడు బుధుడు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎంతసేపు ధనయోగం ఉండాలని చూస్తాం, కానీ ఒకవేళ ధనయోగం ఉన్నా దాన్ని అనుభవించే స్థితిలో కనుక మైండ్ లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఈ విధంగా మిథునం అనేది కాలపురుష చక్రంలో 3rd హౌస్. డెసిషన్ మేకింగ్ని, ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే తాను సొంతంగా తన ప్రతిభతో జీవితంలో పైకి రావాలనుకోవడం, ఇది కూడా 3rd హౌసే డిసైడ్ చేస్తుంది. కమ్యూనికేషన్ అంటాం 3rd హౌస్ అంటే తన చుట్టుపక్కల వారితో ఎలా కమ్యూనికేట్ చేస్తూ, ఎలా మసలుకుంటూ, అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ, తాను ఏ వృత్తిలో ఉన్నాడో, ఏ వ్యాపారంలో ఉన్నాడో అందులో ఎలా పైకి వస్తాడు, ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని తెలియచేస్తుంది 3rd హౌస్. అలాగే కన్య 6th హౌస్, ముఖ్యంగా రిలేటివ్స్ని కూడా తెలియచేసే స్థానం 6th హౌస్. బుధుడు కనుక పాడైనట్టయితే బంధువులతో సత్సంబంధాలు ఉండవు, ఇటువంటి సమస్యను కూడా ఇవ్వగలడు బుధుడు.
ఈ నేపథ్యంలో బుధుడు ఇలాంటి ముఖ్యమైన కారకత్వాలు ఇస్తున్నాడు కాబట్టి స్ట్రాంగ్గా ఉంటే ఎలా ఉంటుంది, పాడైతే ఎలా ఉంటుంది, రెండు కోణాల్లోనూ చూడాలి. అయితే చాలామంది బుధుడు మంచి యోగంలో ఉన్నాడు అనుకుంటారు, కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించే స్థితిలో ఉన్నాడు అనేది గమనించరు. ఎందుకంటే ఆ దృష్టికోణంలో బుధుడిని చూడరు కాబట్టి. చాలా ఫాస్ట్గా ఆలోచించగలగడము, ఏదైనా విషయానికి సొల్యూషన్ ఫాస్ట్గా వెతకడము, ఇటువంటి ఫాస్ట్ థింకింగ్ను కూడా ఇస్తాడు బుధుడు. ఇంట్యూషన్ని పెంచడానికి హెల్ప్ చేస్తాడు బుధుడు. కేతు ఇంట్యూషన్ని ఇస్తే బుధుడు ఆ ఇంట్యూషన్ని పెంచడానికి హెల్ప్ చేసే ప్లానెట్. అలాగే జ్యోతిష పరిజ్ఞానము, దీనికి బుధుడు యొక్క సహాయం చాలా చాలా అవసరం. సరదాగా మాట్లాడటము, జోకులు వేస్తూ మాట్లాడటము, ఉన్న ఎన్వైరన్మెంట్ని చాలా ఆహ్లాదకరంగా ఉంచడం, ఇవన్నీ బుధుడు ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియోస్ ఇవి. నర్వస్ సిస్టమ్ రూల్ చేస్తాడు బుధుడు. ఇక ఇన్ని లక్షణాలు బుధుడు ఇస్తున్నాడు కదా, మరి బుధుడు ఎటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అని ఎప్పుడు కూడా మనం గమనించాలి. బుధుడు పాడైతే ఒంటరితనము, మూడ్ స్వింగ్స్, డిప్రెషను, చాలా ఒంటరిగా ఉంటూ ఎవరితో కలవలేకపోవడము, సున్నితమైన మనస్తత్వం ఉండడం, ఏదైనా ఒక సంఘటన జరిగితే కుజుడు బలంగా ఉన్న వ్యక్తులు ఎదుటివారి మీద దాడి చేస్తారు. ఇదే బుధుడు తనలో తాను కుమిలిపోతూ తనని తాను నిందించుకుంటాడు. ఇది బుధుడు ఇచ్చేటువంటి శిక్ష. ఆ రెండు ప్రమాదకరమే. ఈ విధంగా చూసినప్పుడు బుధుడు కొన్ని ప్రత్యేకమైన కాంబినేషన్స్ చూస్తే, అంటే రాజయోగాలు, ధనయోగాలు ఇస్తున్నప్పటికీ కూడా వ్యక్తిత్వం మీద, వారి యొక్క మనస్తత్వం మీద, ఆలోచన ధోరణి మీద చాలా చాలా ప్రాబ్లమేటిక్ ఇన్ఫ్లుయెన్స్, అంటే ప్రమాదకరమైనటువంటి ప్రభావాన్ని చూపించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా నేను స్టడీ చేశాను. ఎంతోమంది చెప్తూ ఉంటారు, మంచి ఉద్యోగంలో ఉంటారు, సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, లేకపోతే ఇంకో జాబ్లో, కానీ వారికి మానసిక సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి. మనం కూడా చూస్తూ ఉంటాం సమాజంలో. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారికి డబ్బుకి లోటు ఉండదు, సమాజంలో ఒక స్థాయి ఉంటుంది, సెలబ్రిటీస్ కావచ్చు, అయినా కానీ వారు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక చిన్న కారణంతో. అయితే ఎన్నాళ్ళుగానో సఫర్ అవుతూ ఇంక నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, బుధుడు ఎంతటి దుష్ప్రభావాన్ని చూపించాడు. ఎన్ని యోగాలు ఉన్నా కానీ దాన్ని అనుభవించేటువంటి స్థితిలో మనసు లేనప్పుడు, బుద్ధిబలం లేనప్పుడు, ఆ విచక్షణ లేనప్పుడు జాతకుణ్ణి ఏ స్థాయిలో అయినా సరే ఇబ్బంది పెట్టగలడు బుధుడు. సాధారణంగా మనం యోగాల్ని చూసేటప్పుడు కొన్ని గ్రహాలు కలిస్తే రాజయోగాలుగా చెప్తుంటాం, ఆధిపత్యాల రీత్యా. ఉదాహరణకి లగ్నాధిపతి సెకండ్ లార్డ్తో, ఫిఫ్త్ లార్డ్తో, నైన్త్ లార్డ్తో, 11th లార్డ్తో కలిస్తే అది మంచి యోగాలను ఇస్తాయి. అటువంటి లార్డ్షిప్స్, అంటే ఆధిపత్యాల ఆధారంగా యోగాల్ని పక్కన పెడితే బుధుడు ఏ గ్రహంతో కలుస్తున్నాడు అనే దాన్ని బట్టి దాని ప్రభావం వారి యొక్క మనసు మీద ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని కలయికలు బుధుడికి ఏమాత్రము హ్యాపీ కంజంక్షన్ కాదు. అవేంటి కూడా నేను తెలియజేస్తాను. ఉదాహరణకి బుధుడు కుజుడు కనుక కలిస్తే కోప స్వభావం ఉంటుంది. ముఖ్యంగా కుజుడింట్లో బుధకుజుడు కలిశారు. ఇంకా కొంచెం స్పెసిఫిక్గా చూస్తే కన్యా లగ్నము 3 బుధకుజుడు, వారికి డెసిషన్ మేకింగ్ అనేది చాలా దెబ్బతింటుంది. ఏ సమస్య వచ్చినా ఆవేశపడటమే తప్ప డెసిషన్ అనేది వారు తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ కుజుడు తన స్వక్షేత్రంలో బుధుడుతో ఉన్నాడు. బుధుడు చాలా చెలించిపోతూ ఉంటాడు. సమస్య వస్తే వారు చెలించిపోతారు, సరైన నిర్ణయం తీసుకోకుండా ఆవేశంలో నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. కఠినమైన మనస్సు ఉంటుంది, మొండి పట్టుదల, ఇలాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాంబినేషన్లో కేతు కూడా ఉంటే మరింతగా వారిలో ఆ మొండి పట్టుదల, మంకుతనం, క్రూర స్వభావం ఇవన్నీ కూడా ఎలివేట్ అవుతాయి, ఇంకా పెరుగుతాయి ఈ లక్షణాలు. అలాగే బుధుడు కుజుడితో కలిసిన
కేతువుతో కలిసిన సమస్యాత్మకమైనటువంటి కాంబినేషన్ అది. అలాగే పాపగ్రహాల కలయిక ఉన్నప్పుడు అందులో బుధుడు ఉండడం వారి యొక్క మానసిక స్థితి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి రవికుజుల కలయిక చాలా చాలా ప్రాబ్లమేటిక్. ఏ హౌస్లో ఉన్నా కానీ అది ధనయోగం ఇచ్చినా రాజయోగం ఇచ్చినా ఆ యోగాన్ని అనుభవించే ప్రాసెస్లో చాలా చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తారు. రవికుజులు కనుక కలిసి యోగాన్ని ఇస్తే ఈ విధంగా రవికుజులతో పాటు బుధుడు కూడా కలిస్తే వారి యొక్క మనోబలం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కంజంక్షన్. చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా భయపడము, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, ఇలాంటి ఒక మనస్తత్వాన్ని ఇస్తుంది ఈ కాంబినేషన్. రవి బుధ కుజ అంటే కొంతమంది ఈ విధంగా చూస్తుంటారు, రవి బుధుడు ఉన్నారు, అది బుధాదిత్య యోగం ఇస్తుంది కదా కాబట్టి మంచిదే అని అయి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే రవి కుజ బుధ ఉన్నారో ఈ రవి కుజల ప్రభావం బుధుడి మీద పడుతుంది కాబట్టి తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణ ఎక్కువగా ఇస్తుంది ఈ కాంబినేషన్. ప్రతి చిన్న విషయానికి భయపడము, చలించిపోవడము, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడము, ఇలాంటి దుష్ఫలితాలను ఇస్తుంది ఈ కంజంక్షన్. ఇక బుధుడు చంద్రుడితో కలిసి ఉన్న, చంద్రుడికి ఆపోజిట్లో ఉన్న, ఇది కూడా ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్. మనసు చాలా సున్నితంగా ఉంటుంది, అందరినీ ఇష్టపడేటువంటి స్వభావం ఉంటుంది, కానీ చాలా త్వరగా వాళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. చిన్నదానికి కూడా ఎక్కువగా బాధపడము, కృంగిపోవడము, ఉక్రోషపడము, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఇస్తుంది ఈ కలయిక. బుధ కుజ, బుధ చంద్ర, బుధ కేతు, ఈ సంబంధము ఎప్పుడూ కూడా ప్రాబ్లమేటిక్. నేను ఇటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడటం జరిగింది. బుధుడు కుజుడు సంబంధం కలిగి ఉంటే, అంటే కుజుడు ఇంట్లో బుధుడు ఉన్నా, బుధ కుజులు కలిసి ఉన్నా, బుధ కుజ చంద్ర కలిసి ఉన్నా, లేదా బుధుడికి ఆపోజిట్లో చంద్ర కుజుడు, ఇలా ఏ కాంబినేషన్లో వీరున్నా మానసిక సమస్యలు అనేవి ఉంటాయి. జీవితంలో చొరవ అనేది ఉండదు. కొంతమంది చూడండి బాగా చదువుకుంటారు, కానీ వారు ఉన్న ఊరిని వదిలి వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగం చేయలేరు. ఆ డిపెండెన్సీ ఉంటుంది వారికి. ఎమోషనల్ డిపెండెన్సీ చాలా చాలా ముఖ్యం. ఎప్పుడు తన చుట్టూ తన వారు ఉండాలి. అలాగ మంచి జాబ్స్ వచ్చి కూడా వెళ్లకుండా ఉన్న ఊర్లో ఉండిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అది ఇంకా వారి మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప దీనికి రెమెడీస్ ఉండవు. వారి మనోబలాన్ని పెంచుకోవాలి. ఏ దారిలో వీలైతే ఆ దారిలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎంతోమందిని చూడొచ్చు మీరు, ఇలా రవి బుధ కుజ చంద్ర ఈ కాంబినేషన్ ఉన్న వ్యక్తులు తన వారిని వదిలి దూరంగా వెళ్ళి ఉండడానికి ఇష్టపడరు. చాలా భయస్థులై ఉంటారు. చాలా సాఫ్ట్ నేచర్ ఉంటుంది వారికి. వారికి ఏదన్నా ఒక సమస్య వచ్చినా, మానసికంగా కొంచెం లోగా ఫీల్ అయినా పంచుకోవడం చుట్టూ వ్యక్తులు ఉండాలి, తన వారు ఉండాలి. ఇటువంటి ఎమోషనల్ బాండింగ్కి ఎక్కువగా వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. అలాగే బుధ చంద్ర కాంబినేషన్ ఉంది, శుభగ్రహాలతో కనుక్కున్నట్టయితే కవిత్వము, రచనా వ్యాసంగము వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఎంత లేదన్నా బుధ చంద్ర బుధ కుజ ఉన్నప్పుడు కొంత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేదా నర్వస్ డిజార్డర్స్ అనేవి ఉంటాయి. మంచి చదువుకుంటారు, కానీ బెరుకు, సిగ్గు, భయం, నలుగురిలో కలవలేకపోవడం, ఎవరన్నా తనంటే అది భరించలేకపోవడం, అటువంటి అనుభవాలకి భయపడి అందరికీ దూరంగా ఉండడం, ఇటువంటి మనస్తత్వాన్ని ఇస్తాడు బుధుడు. ఇప్పుడు ఆలోచించండి, ఎంత ప్రమాదకరమైనటువంటి ప్లానెట్ బుధుడు. దానికి రెమెడీస్ ఏంటి అని అడగచ్చు. చివరిలో అది కూడా నేను చెప్తాను. నిజంగానే ఒక తెలివితేటలు ఉన్నాయి, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ చిన్న చిన్న కారణాలతో, స్వయంకృతాపరాధంతో
ఆ అవకాశాలని వినియోగించుకోలేకపోవడం అనేది బుధుడు ఇచ్చేటువంటి పెద్ద శిక్ష. ఎంతోమందిని చూడొచ్చు మీరు, వారు ఈజీగా మోసపోతూ కూడా ఉంటారు ఇతరుల చేతిలో. ఎందుకంటే వారితో సాఫ్ట్గా ప్రేమగా మాట్లాడితే కరిగిపోయే తత్వం ఉంటుంది వారికి. మంచి చెడుని, ఎదుటి వ్యక్తిలో మంచిని చెడుని చూసి అర్థం చేసుకునే విచక్షణ చాలా తక్కువ ఉంటుంది. చిన్న పిల్లవాడి మనస్తత్వం ఉంటుంది బుధుడు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులకి. వారికి చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి, చిన్నవాటికే సంతోషపడుతూ ఉంటారు, అల్ప సంతోషి అంటాము. అటువంటి చాలా సాఫ్ట్ నేచర్ ఉంటుంది బుధుడు వలన. అయితే కొన్ని సందర్భాల్లో దానివల్ల పెద్ద పెద్ద నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. కెరియర్ని వారు సరైన విధంగా సెలెక్ట్ చేసుకోలేరు. మరి ఇది నష్టమా కాదా? ఇదే బుధుడు స్ట్రాంగ్గా ఉంటే సైకియాట్రిస్టులు అవుతారు, న్యూరో సర్జన్స్ అవుతారు, ఎదుటివారి మానసిక సమస్యల్ని హీల్ చేయగలిగినటువంటి వైద్యులు అవుతారు. బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉంటే. బుధుడు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఆ జాతకుడికి హ్యాపీ మెంటాలిటీ ఉంటుంది, హ్యాపీ మైండ్ సెట్ ఉంటుంది, హెల్దీ మైండ్ సెట్ ఉంటుంది. లేకపోతే ప్రతి చిన్న విషయానికి భయపడ్డము, ఊహించుకుని భయపడ్డము, లేనిపోనివన్నీ ఊహించుకు భయపడ్డము, ఇలాంటి చాలా చాలా చిత్ర విచిత్రమైన ప్రాబ్లమ్స్ ఇవ్వగలడు బుధుడు. సద్దాం హుసేన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే బుధకేతువుల కలయిక ఉంది ఆయనకి వ్యయంలో. ఆయన లగ్నం మిథున లగ్నం, అంటే లగ్నాధిపతి కేతువుతో కలిసి వ్యయంలో ఉన్నాడు. ఇంకా క్రూర స్వభావం ఇచ్చే కాంబినేషన్స్ ఉన్నాయి ఆయనకి, చంద్రకుజ రాహులు ఆరింట ఇలా. ఆయన ఈ బుధకేతువులు ఎప్పుడైతే ఇలా వ్యయంలో కలిసి ఉన్నారో, లగ్నాధిపతి ఈ బుధుడు మొండితనం, తాను ఏదైతే నమ్ముకున్నాడో దానికోసం ప్రాణాలు ఇవ్వడం లేదా ప్రాణాలు తీయడం, ఇటువంటి ఒక క్రూర మనస్తత్వం ఇది కూడా ఇచ్చాడు బుధుడు. అందులో బుధుడు పాత్ర కూడా ఉంది వేరే గ్రహాలతో పాటు, ఎందుకంటే లగ్నాధిపత్యమే తీసుకున్నాడు బుధుడు. ఈ విధంగా బుధుడు ఎన్నో ఎన్నో సమస్యలను ఇవ్వగలడు. అంటే పాతతరం హిందీ యాక్టరు గురుదత్, ఆయన సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ఆ బాధతో, ప్రేమ వైఫల్యము ఇలాంటి వాటి వలన. ఆయన మ్యారీడ్ లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉండేది. ఆయనకి బుధ కుజ రాహు కంజంక్షన్ ఉంది. ఏ ఇంట్లో ఉంది, ఏ స్థానంలో ఉంది పక్కన పెడితే, బుధుడు అంటేనే మీరు అర్థం చేసుకోవాల్సింది మన మైండ్, బుద్ధి బలం. చంద్రుడు ఎమోషన్స్ రూల్ చేస్తే బుధుడు బుద్ధి బలాన్ని, ఆ బుద్ధిని ఉపయోగించి నిర్ణయం తీసుకోవడాన్ని, ఇలాంటి వాటిని రూల్ చేసేవాడు బుధుడు. ఆ బుధుడు ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతాడో వారి జీవితంలో ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆత్మహత్య కూడా వారు పాల్పడుతూ ఉంటారు. అంటే చూడండి ఎంత నెగిటివ్ డైరెక్షన్లో జాతకుని డ్రైవ్ చేస్తుంది ఈ కాంబినేషన్. ఈ బుధుడు ఎంత నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తాడో జాతకుని. ఇక బుధుడు కనుక రెట్రోగ్రేడ్ అయిన, అంటే వక్రించిన, పాపగ్రహాలైనటువంటి కుజ, కేతు, రాహు, శని ఇటువంటి వాటితో కలిసిన తీవ్రమైన మానసిక సమస్యలు ఇస్తాడు. చంద్రుడితో బుధుడు కలయిక, చంద్రుడికి ఆపోజిట్లో బుధుడు ఎప్పుడూ ప్రాబ్లమేటిక్కే. జీవితంలో సరైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి శక్తి ఉండదు. ఇది మీరు ఎవరికి వాళ్ళు స్టడీ చేయొచ్చు, ఒక రీసెర్చ్ టాపిక్ లాగా. తప్పకుండా అక్కడ బుధుడి పాత్ర కనపడుతుంది. బుధ మహాదశ వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే మైండ్ ఎప్పుడు మనతోనే ఉంటుంది, మన బుద్ధి ఎప్పుడు మనతోనే ఉంటుంది. కాబట్టి చంద్రుడు బుధుడు పాడైతే వాటి యొక్క ప్రభావం జీవితాంతం ఉంటుంది. ఇక దశ వచ్చిందంటే చెప్పక్కర్లేదు. ఈ విధంగా ధనయోగాన్ని ఇస్తాడు బుధుడు. ఈ కాంబినేషన్లో బుధాదిత్య యోగం ఉంటే బుధుడు బాగా యోగిస్తాడు, లేదా భద్రయోగంలో ఉన్న బుధుడు చాలా బాగా యోగం ఇస్తాడు. ఇవన్నీ మంచివే. కానీ ఆ యోగం ఇస్తున్న బుధుడు కనుక పాపగ్రహాలతో కనుక సంబంధం కలిగి ఉంటే ఆ యోగాన్ని జాతకుడు అనుభవించలేడు. వారి మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది వారికి. సరే, ఇప్పుడు మీరు ప్రాబ్లం చెప్పారు, మరి దానికి పరిష్కారం ఏంటి?
వారు ఎప్పుడూ కూడా బుధుడిని స్ట్రాంగ్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. దేవతారాధన మానకూడదు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. నాన్ వెజ్ ఫుడ్ అనేది తీసుకోకూడదు. నాన్ వెజ్ ఎప్పుడైతే తీసుకుంటామో ఈ చంద్రుడు బుధుడు చాలా త్వరగా రెస్పాండ్ అవుతారు, నెగిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఇక ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్ని ప్రాక్టీస్ చేయాలి. భయపడడం అనేది తగ్గించుకోవాలి. ఇది ఎవరికి వారు చేసుకోవాలి. దీనికి ఒక మంత్రం అంటూ ఉండదు. ఎవరు వచ్చి జీవితాంతం అన్నీ చేయి పట్టుకుని నడిపించలేరు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే కేవలం బుధుడు వల్లే క్రూరమైన మనస్తత్వం ఉండి ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసుకున్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాను. అంటే ఆ క్రూర మనస్తత్వం కూడా ఏంటి అంటే చిన్నపిల్లవాడి మనస్తత్వం. చిన్నపిల్లవాడు చూడండి, తనకి నచ్చిన వస్తువు ఇవ్వకపోతే అలుగుతాడు, ఏడుస్తాడు, దొల్లుతాడు, చేతిలో అన్ని విసిరేస్తాడు. ఈ విధమైనటువంటి మెంటాలిటీ ఉంటుంది. బుధుడు కనుక తీవ్ర గ్రహాలతో కలిసి ఉన్న, చంద్రుడితో ఉన్న, చాలామంది అనుకుంటూ ఉంటారు బుధ చంద్రులు ఇద్దరు సాఫ్ట్ ప్లానెట్సే కదా, అది మంచి కలయిక అని అయి ఉండొచ్చు. కానీ వెంట వెంటనే వారికి కోపం వస్తుంది, విసుగు కోపం వెంట వెంటనే వస్తుంది. దానికి లాజిక్ ఉండదు. తనకు నచ్చిన విషయం ఏదన్నా జరిగితే వెంటనే విసుక్కుంటారు, దాడి చేస్తారు. ఇటువంటిది కూడా ఇచ్చేవాడు బుధుడు చంద్రుడితో కలిస్తే. ఎప్పుడు కూడా బుధుడు కనుక పాడైనట్టయితే తప్పకుండా చిన్నప్పటి నుంచి అటువంటి అమ్మాయికని అబ్బాయికని కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండడం నేర్పించడము, తన నిర్ణయాలు తానే తీసుకునేలాగా అతనికి ట్రైనింగ్ ఇవ్వడము, ఇది చేస్తూ ఉన్నట్టయితే జీవితంలో అతని యోగాలన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అతను ఉపయోగించుకోగలడు. మనకి యోగం బలంగా ఉంది కానీ మైండ్ సిద్ధంగా లేదు దాన్ని అనుభవించడానికి. చూసి భయపడిపోతూ ఉంటారు. వాడు క్రౌడ్ అంటే భయం, 10 మంది ఉన్న చోటుకు వెళ్ళాలంటే భయం, ట్రాఫిక్లో వెళ్తుంటే భయం. అందుకే నన్ను క్రౌడ్ అంటే భయం. ఎక్కువ మంది ఉన్న చోట వెళ్ళాలంటే వారికి బెరుకు, చెలించిపోతారు, కుచించుకుపోతారు, ముకుళించుకుపోతారు. వారు అంటే వారు ఓపెన్ అవ్వలేరు. ఇటువంటి వాటిని వాళ్ళకు వాళ్ళే ధైర్యంగా ప్రాక్టీస్ చేస్తూ అటువంటి ఫీలింగ్స్ నుంచి బయటికి రావాలి. గ్రహాలు చాలా చిత్రమైనటువంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. యోగం ఉంది అని మనం అనుకోవచ్చు, కానీ ఆ యోగాన్ని అనుభవించే శక్తిని కూడా మన పూర్వకర్మలు మనకి ఇచ్చినప్పుడు అప్పుడు ఆ యోగం అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ జన్మలో మనం చేయవలసింది, ఇటువంటి బుధుడు వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మనోబలాన్ని పెంచుకోవడము, ప్రతి చిన్న విషయానికి భయపడకుండా ఉండడము, తన నిర్ణయాలు తానే తీసుకుంటూ ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా వారికి ఉన్న యోగం 100% అనుభవించగలరు. వారి శక్తి సామర్థ్యాలని పూర్తి స్థాయిలో వినియోగించుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలరు. ఈ దృష్టికోణంతో కనుక బుధుడిని చూసినట్టయితే ఎవరికి వారు కొంత బుధుడు కనుక పాడినట్టయితే సెల్ఫ్ ట్రైనింగ్ చేసుకుంటూ భగవదారాధనని చేస్తూ దేవతారాధన చేస్తూ సాత్విక్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నట్టయితే తప్పకుండా వారి జీవితంలో యోగాలు 100% వారు అనుభవించడానికి బుధుడు సహకరిస్తాడు. అంటే పాస్ట్ లైఫ్లో వారి యొక్క మేధస్సుని దుర్వినియోగం చేసినప్పుడు బుధుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వస్తూ ఉంటాడు. ఈ జన్మలో వారి యొక్క చార్ట్లో దాన్ని కరెక్ట్ చేసుకోమని ఇండికేట్ చేస్తూ ఉంటాడు బుధుడు. అభ్యాసంతో సాధ్యం కానిది ఏదీ లేదు. కాబట్టి ఈ దృష్టికోణంలో బుధుడిని చూసి బుధుడిని అర్థం చేసుకుని తనని తాను ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే తప్పకుండా బుధుడు వారికి అన్ని యోగాలు అనుభవించగలిగేటువంటి మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా ఇస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.